హలో అండి. కార్తీక పౌర్ణమి రోజున మేము పూజను ఎలా చేసుకుంటామో మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ఇట్లాగా ఆరుబయట అంటే ఈ రోజుల్లో మనకి బాల్కనీయే కదా. తులసి చెట్టు పక్కనే ఇట్లాగా పీఠం ఏర్పాటు చేసుకొని, పీఠం పైన మనం పీఠం ముగ్గు వేసుకొని, ఇట్లాగా పసుపు కుంకంతో అలంకరించి శివపార్వతుల కుటుంబం ఫోటోని పెట్టుకొని ఇట్లాగా మనము పూజనైతే చేసుకుంటాము. దీపారాధన చేసుకొని అలాగే 365 ఒత్తుల్ని కూడా పెట్టుకుంటాము. కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని 365 ఒత్తులు, అలాగే ఒక్కొక్క ఉసిరి దీపంని పెట్టేసి ఇట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి వెలిగిస్తుంటాము. ఇట్లాగా ఆరుబయట ఎందుకు పెడతాము అంటే, మనము తూర్పు దిక్కును తిరిగేలాగా ఈ శివపార్వతుల ఫోటో ఖచ్చితంగా మనము ఆ చంద్ర కిరణాలు పడేలాగా ఇట్లాగా చేసుకుంటూ ఉంటాం అనమాట పూజ. ఆ చంద్ర కిరణాలు ఈ ప్రసాదాల మీద, పాల మీద పడినవి తాగటం, తినటం వల్ల చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉంటాయి అనేసి ఇట్లా చేస్తుంటాము. ఇంకా తర్వాత హారతి ఇచ్చేసి కొబ్బరికాయను కొడతాము. తర్వాత 2 ఫొటోస్ కూడా దిగేసి డాబా మీదకి వెళ్ళి చంద్రుని చూసి చుక్కల్ని కూడా చూసిన తర్వాత పెద్దవాళ్ళ చేత అక్షింతలు లేపించుకొని తీర్థం తీసుకొని మనం చేసిన కార్తీక పౌర్ణమి ఉపవాస దీక్ష ఇలాగా పూర్తయిపోతుంది. మేమైతే పూజను ఇలా చేసుకుంటాము. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. మరి మీరు ఎలా చేసుకున్నారు?